వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కోటల ఓటర్ల దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్లకు సన్మానం మరియు మహిళలకు ముగ్గుల పోటీలు. రిపబ్లిక్ డే సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ హెచ్చరిక. నెల్లూరు జిల్లాలో పెను విషాదం. విద్యుత్ ఘాతకానికి ద్విచక్ర వాహనంతో పాటు బలైన 2 వ్యక్తులు. వాకాడ్లో ఓటర్ల దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్లకు సన్మానం. కోటలో ఓటర్ల దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్లకు సన్మానం మరియు మహిళలకు ముగ్గుల పోటీలు. కోట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో తహసీల్దార్ జయ రావు ఆధ్వర్యంలో జనవరి 25 ఓటర్ దినోత్సవం పురస్కరించుకున్న సందర్భంగా సీనియర్ సిటిజన్లకు సన్మానం మరియు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇక గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మండలంలోని బిఎల్ఓలను అభినందించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఇంకొకరు పోవాలి వేరే వాళ్ళ దగ్గర చాలా వాళ్ళు అద్దుకు సార్ మీరు అందరూ వెనకాల రెండోది వెంకమ్మ. ఈ పోటీలు కూడా రాలేదు జనాల సార్. మా కస్తూరి భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని మన మండలంలో 53 పోలింగ్ బూతుల్లో అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఆ ఓటర్ జాబితాలోని సీనియర్ సిటిజన్ ఎవరైతే ఎక్కువ వయసు కలిగి ఓటర్ ఉంటారో వాళ్ళని ఈరోజు మేము సన్మానించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు కూడా ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి కూడా ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. అందులో భాగంగా మండల హెడ్ క్వార్టర్ పరిధైన మన తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో గెలుపొందిన వారికి ఇప్పుడు బహుమతులు ప్రదానం చేస్తాం. సీనియర్ సిటిజన్ ఓటర్ను కూడా సన్మానించుకోవడం జరుగుతుంది. రిపబ్లిక్ డే సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ తెలిపారు. కోట మండలంలో రిపబ్లిక్ డే సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, బ్లాక్లో మద్యం అమ్మకాలు, అసంఘటిత సంఘటనలపై నిఘా ఉంచడం జరిగిందని, పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. అందరికీ కోట పట్టణ మరియు మండల ప్రజలందరికీ మన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కోటపట్నంలో ఈ మధ్య జరిగిన పరిస్థితులన్నీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్కడైనా సరే రౌడీ ఎలిమెంట్స్ కానీ ఎవరైనా సరే తాగి వెహికల్స్ నడపడం, దాంతోపాటు పబ్లిక్ న్యూసెన్స్ కానీ ఏమైనా క్రియేట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదలం.
అదేవిధంగా లీగల్ యాక్షన్ ఎంతవరకు తీసుకోగలమో అంతవరకు తీసుకుంటాము. ఎవరైనా సరే కోట మండలంలో రౌడీ ఎలిమెంట్స్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించేది లేదు. అదేవిధంగా అన్నెసరీగా బైకులు వేసుకుని ట్రిపుల్ రైడ్లు చేస్తా, డ్రంక్ అండ్ డ్రైవ్లు చేసుకుని, తోటి ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళే వెహికల్స్ని ఇబ్బంది పెట్టడం, క్రియేట్ చేయడం, ఇలాంటి ఎలిమెంట్స్ ఏవైనా చేస్తే చట్ట ప్రకారం ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు వెళ్ళి వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరైనా సరే ఇలాంటి యాక్టివిటీస్ ఎవరైనా చేసేటట్లుంటే సంబంధిత మాకు తెలిసి వ్యక్తుల సమాచారాన్ని మాకు చేరవేస్తే వారి మీద చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, రేపు జనవరి 26వ తారీఖు కోట మండల ప్రజలు హ్యాపీగా రిపబ్లిక్ డే వేడుకను జరుపుకోవాలని, మన రాజ్యాంగాన్ని మనమే తయారు చేసుకుని, మనమే రూపొందించుకుని, మనమే అమలు చేసుకుని పరిపూర్ణ భారతదేశాన్ని ఈ రోజు నుంచి మనం అమలు చేసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి నా తరపున కోట మండల ప్రజలకి, ముఖ్యంగా మీడియా మిత్రులకి, అదేవిధంగా ప్రింట్ మీడియా వారికి, దానితో పాటు పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, పంచాయతీ సిబ్బందికి అందరికీ నా తరపున, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ రిపబ్లిక్ డే తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విద్యుత్ ఘాతకానికి ద్విచక్ర వాహనంతో పాటు బలైన 2 వ్యక్తులు. బోనిగాల రావుపాడులో కంది చేను చుట్టూ విద్యుత్ కంచె పెట్టి ఉన్న పొలంలో యాజమానులు పొలం వెంబడి దారి ఉండడంతో బైకాటుగా వెళ్తూ తీగను తగలడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే 2 మృతి. విద్యుత్ ఘాతకానికి పూర్తిగా కాలిబూడిదైన 2 వ్యక్తులు. బైక్ ప్రమాదంలో కాలిబూడిదైన మృతులు మేకాల గణేష్, మరో యువకుడు తూర్పు రొంపిదొడ్ల ఎస్టీ కాలనీ వాసులుగా గుర్తింపు. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన వరికుంటిపాడు పోలీసులు. వాకాడులో ఓటర్ల దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్లకు సన్మానం. వాకాడులోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో తహసీల్దార్ ఆదేశాల మేరకు జనవరి 25 ఓటర్ దినోత్సవం పురస్కరించుకున్న సందర్భంగా సీనియర్ సిటిజన్లకు సన్మానం మరియు సిబ్బందిచే ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఓకే. ఓటు నిష్పక్షపాతంగా ఓటు నిష్పక్షపాతంగా గూడూరు సొసైటీలో ఉన్న రోటరీ భవన్ నందు అపుస్మా నియోజకవర్గ స్థాయి మనోహర్ మెమోరియల్ టాలెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అపుస్మా నియోజకవర్గ ప్రెసిడెంట్ జీవి పవన్ కుమార్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం గత 8 సంవత్సరాలుగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మొదటిగా పాఠశాల స్థాయిలో ఈ పరీక్షలు నిర్వహించి పాఠశాల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఈ పరీక్ష నిర్వహించామన్నారు. ఇందులో వివిధ పాఠశాలల నుండి పాల్గొని 37 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో విజేతలుగా గెలుపొందిన విద్యార్థులు ఫిబ్రవరి 5
నెల్లూరులో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ పోటీల్లో నియోజకవర్గ స్థాయిలో బెన్వి నిహాల్ జీవీఎస్ పాఠశాల, పూజిత ఆదిశంకర పాఠశాల, లోకేష్ గాయత్రి పాఠశాల, హాస్ని ఎల్ఏపీ పాఠశాల విజేతలుగా నిలబడ్డారు. వీరికి తదనంతరం జ్ఞాపకాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి పాఠశాల కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనోహర్ రెడ్డి టాలెంట్ ఎగ్జామినేషన్ ముందు స్కూల్ లెవెల్లో ఎగ్జామ్ జరిగింది. ఈరోజు మండల స్థాయిలో ఈరోజు ఎగ్జామ్ జరిగింది. దీనికి 37 మంది అటెండ్ అవ్వడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి మెమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత జిల్లా లెవెల్లో జరిగేటువంటి ఎగ్జామినేషన్లో ప్రతి స్కూల్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కూడా ఫస్ట్, సెకండ్, థర్డే కాకుండా ఇంకో కొంతమంది స్టూడెంట్స్ని కూడా యాడ్ చేసి జిల్లా లెవెల్లో మన ఎగ్జామ్ రాయించడం జరుగుతుంది. అక్కడ ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణుల్లో మనం ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గత 8 సంవత్సరాలుగా మనోహర్ రెడ్డి గారి మెమోరియల్. ఆయన్ని మన విద్యారంగంలో చేసినటువంటి సేవలు దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఎగ్జామినేషన్ పెడుతున్నాం. స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియడం జరిగింది. ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటే మాలో కూడా మంచి సృజనాత్మక శక్తి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మేము ఏదైనా సరే పొందగలం అనేటువంటి భావన వాళ్ళల్లో ఎక్కువ వచ్చింది. కాబట్టి అందరినీ కూడా ఈరోజు ఎగ్జామ్కి అపేర్ అయినటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ దీన్ని సహకరించినటువంటి ప్రతి స్కూల్ కరస్పాండెంట్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఇక్కడ మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గారు అందరూ కూడా మనకు పూర్తి సహకారం అందిస్తున్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాతో వచ్చినటువంటి సహ కరస్పాండెంట్స్, టీచర్స్ కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ కండక్టింగ్లో మనకు అందరూ కూడా హెల్ప్ చేశారు. ముఖ్యంగా ఈ అవకాశం ఇక్కడ మనం కండక్ట్ చేసుకోవడానికి రోటరీ భవన్ వారు మనకు చాలా సహకరించారు. వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పవన్ సార్ గారికి, అదేవిధంగా గాయత్రి స్కూల్ శివ సార్ గారికి, అదేవిధంగా ఆదిశంకర్ లోకేష్ గారు, మిగతా స్టాఫ్కి మీకు అందరికీ కూడా నమస్కారాలు. అయితే ఒక రిజల్ట్ మీకు చెప్తున్నాను. ఈరోజు జరిగిన ఎగ్జామ్లో 37 మెంబర్స్ రాశారు. క్రైటీరియా కూడా కొంచెం మీరు జాగ్రత్తగా వినాలి. అయితే టాప్ మార్క్ ఒకరికి వచ్చింది. ఓకేనా? టాప్ మార్క్ ఫస్ట్. అయితే దాని తర్వాత 184 ముగ్గురికి వచ్చింది. ఈ 184లో ఇద్దరిని మాత్రమే సెకండ్గా కన్సిడర్ చేస్తున్నాం. 182 ఇద్దరికి వచ్చింది. వీళ్ళు మొత్తం ఏ క్రైటీరియా మీద చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి, ముగ్గురు స్టూడెంట్స్కి 184 వచ్చాయి. ముగ్గురు స్టూడెంట్స్కి ఈ ముగ్గురులో ఎవరిని సెకండ్ తీసుకోవాలి అన్నప్పుడు అపుస్మా ఎగ్జామినేషన్ ప్రకారం క్రైటీరియా ఏంటి అంటే ఈ ముగ్గురులో మ్యాథ్స్ ఎవరికి ఎక్కువ వచ్చాయి వాళ్ళు సెకండ్గా కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మ్యాథ్స్ టై అయింది ఫిజిక్స్కి వెళ్తాం, ఫిజిక్స్లో కూడా టై అయితే కెమిస్ట్రీకి వెళ్తాం. ఇది క్రైటీరియా. బట్ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మ్యాథ్స్లోనే తేలిపోయింది. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి సెకండ్ ప్రైజ్ వెళ్ళింది. దాని తర్వాత డిస్కస్ చేసిన దాని ప్రకారం దాని బేస్ అలా కాకుండా 183 అందరికీ కూడా సెకండ్ ప్లేస్. సార్ చెప్పింది ఏంటంటే 184 ముగ్గురికి వచ్చింది. వీళ్ళందరినీ కూడా సెకండ్గా కన్సిడర్ చేస్తున్నాం. 182 ఇద్దరికి వచ్చింది. వాళ్ళిద్దరిని కూడా థర్డ్గా కన్సిడర్ చేస్తూ ఓవరాల్గా ముగ్గురే వెళ్ళాలి. ఎక్కడిగా మనకు టైట్ ఫైట్ మీరు ఇచ్చారు కాబట్టి 6 మెంబర్స్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జామ్కి పంపిస్తారు. గూడూరు పట్టణంలోని శుక్రవారం అర్ధరాత్రి తూర్పు వీధిలో చోరీకి పాల్పడిన వారి వేలిముద్రలు స్వీకరించి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి త్వరలోనే పట్టుకుంటామని ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని రూరల్ సీఐ కిషోర్ బాబు వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐలు శేఖర్ బాబు, కిషోర్ బాబు, ఎస్ఐ మనోజ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. రూరల్ సీఐ కిషోర్ బాబు మాట్లాడుతూ శుక్రవారం అర్ధరాత్రి తూర్పు వీధి పూలతోట ప్రాంతంలో 4 వ్యక్తులు 3 నివాసాల్లో చోరీకి ప్రయత్నించారని, ఒక్క ఇంట్లో చోరీ చేశారని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ అలాగే వేలుముద్రలు సేకరించడం జరిగిందని, త్వరలోనే వారి
వారిని పట్టుకుంటామని, అలాగే పట్టణానికి వచ్చే కొత్త వ్యక్తుల సమాచారాన్ని సేకరిస్తున్నామని వెల్లడించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, నైట్ గస్తీ ముమ్మరం చేస్తున్నామని, ఎవరైనా నివాసాలకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటే సమీప పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని, ఆ ఇంటిపై నిఘా ఉంచుతామని పేర్కొన్నారు. పరిధిలో నిన్న రాత్రి తూర్పు వీధి పూలకోట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులలో వచ్చి నలుగురు ఒకరి వెనుక ఒకరు నడుస్తూ తూర్పు వీధిలో ఉన్న ఇంటికి గేటుకి తాళం వేసుకున్న ఇళ్ళని టార్గెట్గా చేస్తూ తాళాలను బ్రేక్ చేసి ప్రయత్నం చేయడము, ఒక ఇంట్లో దొంగతనం చేయడము జరిగింది. సుమారు 3 ఇళ్లలో దొంగతనానికి ప్రయత్నం చేశారు. రాత్రి పూట ఈ నైట్ టైం గూడూరు జంక్షన్ బేస్ చేసుకొని, హైవేని బేస్ చేసుకొని ఈ బయట నుంచి వచ్చిన ప్రాంతం వాళ్ళు సంచారం ఎక్కువగా ఉందని ఈరోజు వార్తల్లో భయభ్రాంతులకి గురవుతూ ఉన్నది. దీనిపైన ప్రత్యేకమైన చర్య తీసుకోవడం, జీఆర్పీ, ఆర్పీఎఫ్ వాళ్ళని కూడాను రైల్వే స్టేషన్లో ముమ్మరంగా తనిఖీ చేయమని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా గూడూరు టౌన్లో కూడా గస్తీని పెంచడం జరుగుతుంది. ప్రతిరోజు కూడాను సబ్ ఇన్స్పెక్టర్ లేదా ఇన్స్పెక్టర్ స్థాయిలో సబ్ డివిజన్ నైట్ రౌండ్స్, ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక నైట్ రౌండ్స్ ఆఫీసర్ని పెట్టడం జరుగుతుంది. టౌన్ 1 టౌన్ పరిధిలోనూ 2 టౌన్ పరిధిలోనూ మీటింగ్ జరుగుతున్నాయి. అదేవిధంగా నిన్న బందోబస్తుల కారణం వల్ల ఓన్లీ నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ మూవ్మెంట్ మాత్రమే జరిగింది. అటువంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ ప్రతి గొంతులోనూ గూడూరులో కొంచెం వెహికల్ మూవ్మెంట్ ఒకటే చేస్తుంటాం, 4 వీలర్ మూవ్మెంట్ చేస్తూ ఉంటాము. ప్రతి గొంతులోకి వెళ్ళకుండా మెయిన్ రోడ్లను అవుట్కట్స్ను కవర్ చేయడం జరుగుతుంది. రాత్రి అనుకోని విధంగా ఈ 4 వ్యక్తులు నడుచుకుంటూ ఈ తాళం వేసి ఉన్న ఇళ్ళని టార్గెట్ చేయడము, ఆ తాళం బ్రేక్ చేయడము జరిగింది. ఒక ఇంట్లో మాత్రము వస్తువులు పోయినాయి, వాటి వివరాలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు రెగ్యులర్గా జరుగుతున్న విధంగానే నైట్ గస్తీని పెంచడం జరుగుతుంది. వీటి గురించి చాలా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. భయపడాల్సిన ఎటువంటి అవసరం లేదు. వీటిని ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని ఫింగర్ ప్రింట్ యూనిట్ని కూడా పిలవడం జరిగింది. దానికి సంబంధించి అఫెన్స్ జరిగిన ప్రతి ఇంటి దగ్గర నుంచి వేలిముద్రలు సేకరించడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళని పట్టుకుంటామని చెప్పేసి ధైర్యంగా చెప్తూ గూడూరు ప్రజలకు ఒకటే మేము చేస్తున్నాము. ఎవరైనా కానీ ఇంటి నుండి వెళ్ళేటప్పుడు వారి గేటుకు వేసిన తాళం కానీ, ఇంటికి వేసిన తాళం కానీ బయటికి కనిపించే విధంగా ఉంచొద్దు. ఇది పదే ప్రతిసారి చెప్తున్నాము. ఆ తాళం బయటికి కనిపించేలాగా ఉంటే ఈ ఇంట్లో ఎవరూ లేరు అనే విధంగా ఐడెంటిఫై అవుతుంది. అదేవిధంగా దయచేసి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంటి బయటికి వెళ్తున్న సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడము, అలాగే ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకుండా లాకర్లో పెట్టుకునే విధానంగా ఉండాలని చెప్పేసి చాలాసార్లు ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి సూచనలు పాటించండి. అలాగే ఈ గస్తీని ఖచ్చితంగా ముమ్మరంగా చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని చెప్పేసి గూడూరు పోలీసు తరఫున తెలియజేస్తాం. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో రోడ్లలో దారుణంగా ఉన్న నాటి ప్రభుత్వంలో రోడ్లపై ఉద్యమాలు చేసిన పవన్ కళ్యాణ్ ఎటు పోయారో, డిప్యూటీ సీఎం అయ్యాక అధికారంలోకి పోయావా అంటూ సిపిఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి అరికెల నాగేంద్ర సాయి ఆరోపించారు. సైదాపురం వయా కాలచేడు నుండి డేగాపూడికి వెళ్లే రోడ్డు దుస్థితిపై సిపిఐ నాయకులు శ్రేణులతో జిల్లా పార్టీ కార్యదర్శి నాగేంద్ర సాయి ఆధ్వర్యంలో సైదాపురం మండలంలో సిపిఐ నెల్లూరు జిల్లా సమితి సభ్యులు చంద్రగిరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కలిచేడు నుండి డేగాపూడి వైపు ర్యాలీగా వెళ్లి రోడ్డుపై పెద్ద గుంటల్లో మట్టిపోసి నిరసన కార్యక్రమం చేసి ధర్నా చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి అరికెల నాగేందర్ సాయి బస్సులోకి ఎక్కి ప్రయాణికులతో రోడ్లను గురించి అడిగి తెలుసుకుని నెల్లూరు పొదలకూరు ఎంత సమయం పడుతుందో అంతకు రెట్టింపు డేగాపూడి రోడ్డుపై ప్రయాణం పడుతుందని ప్రయాణికులకు ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు తన వెన్నుపోటు పొడిచిన మేనమామ పేదల నుంచి దివంగత సీఎం ఎన్టీఆర్ విగ్రహం అమరావతిలో ప్రజల డబ్బుతో ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జిలానీ ఖాన్, సిపిఐ నెల్లూరు రూరల్ కార్యదర్శి ఆది
సత్యనారాయణ, సిపిఐ సైదాపురం మండలం నాయకులు చంద్రగిరి వెంకటేశ్వర్లు, కరుపూరి శ్రీనివాసులు, మంగళపూరి మల్లికార్జున, మంగళపూరి చిన్న పెంచలయ్య, మంగళపూరి పెద్ద పెంచలయ్య, బొమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క చంద్రబాబు నాయుడు లాంటి బకాసురుని గతి దించాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క రోడ్ల గురించి చేసే ఈ కమ్యూనిస్ట్ పార్టీ చేసే పోరాటంలో ఇంటి నుంచి ఒక్కొక్కరన్నా మాకు సపోర్ట్ ఇచ్చి ఈ కార్యక్రమం భవిష్యత్తులో మేము తీసుకుపోయే కార్యక్రమంలో పాల్గొని తద్వారా ఈ యొక్క రాక్షస పాలనని అంతమొందించి మనం రోడ్లు వేసుకుని ప్రశాంతంగా బతకదామని చెప్పి తెలియజేస్తూ మీరు విన్నారు. ఇప్పుడు రామారావు బొమ్మకి ప్రజల డబ్బులు 1950 కోట్లు పెడుతున్నాడు. ప్రజల డబ్బులు రామారావు బొమ్మ పెడతాడంట విజయవాడలో. ఇక్కడ మాత్రం రోడ్లకి గతి లేదు. గుంట ఎక్కడుందో రోడ్డు ఎక్కడుందో అని వర్షం వస్తే తెలియని పరిస్థితి, ఎవరు ఎప్పుడు దేంట్లో పడి చచ్చిపోతారో తెలియని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం నిజంగా కళ్ళు తెరవాలా. అక్కడ బొమ్మలు కాదు పెట్టాల్సింది, కోట్ల డబ్బులు పెట్టి ప్రజల డబ్బులు పెట్టి ప్రజల దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులు తీసుకెళ్లి బొమ్మలకి 1000 కోట్లు ఖర్చు పెట్టడం కన్నా ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఈ రోడ్ల సమస్య పరిష్కారం చేయాలని, పరిష్కారం చేసేదాకా మేము పోరాటం చేస్తామని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మీకు అందరికీ తెలియజేస్తూ మీరు కూడా కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించి మా యొక్క పోరాటానికి సపోర్ట్ ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం. అధికారంలో ఉండకపోయినా ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటాం, ఎప్పుడు పేద ప్రజల పక్షాన, అణగదొక్కబడిన ప్రజల పక్షాన ఉంటాం, రైతుల పక్షాన ఉంటాం, మహిళల పక్షాన ఉంటాం, విద్యార్థుల పక్షాన ఉంటాం. ఎవరికి అన్యాయం జరిగినా మేము ఉంటాం. కానీ మాకు పదవి లేకపోయినా మేము డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కోం. మన డబ్బులు దోచుకొని మన దగ్గర ఓట్లు కొనుక్కుంటారు వాళ్ళు. అది గుర్తెరగండి. కాంట్రాక్టర్ రూపంలో కానివ్వండి, అనేక రకాల్లో దోచుకొని అయ్యే డబ్బులు ఇచ్చి మీ దగ్గర ఓట్లు తీసుకున్నారు. మేము అటు కాదు. ప్రజలు అభిమానంతో చేసి 100 ఓట్లైనా 10 సీట్లైనా 1 సీట్ అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా అధికారం కోసం కాదు, ప్రజల కోసమే పనిచేస్తుంది. రోడ్లు చాలా, అందుకే కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోడ్లలో ప్రయత్నం చేస్తుంటే పడవలో ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎవరన్నా గర్భం ఉంటుంటే కాబట్టి ఈ రోడ్లు వేయాలని చెప్పని అదే అందుకనే రామారావు బొమ్మ పెట్టడానికి 1950 కోట్లు, కానీ ఇక్కడ రోడ్ చేయడానికి మాత్రం కాబట్టి ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు పనులన్నీ ఆపాలా. మేము రోడ్లన్నీ నాశనం అయిపోయింది, నాశనం చేసాడు. ఎమ్మెల్యే కూడా తెలియలేదు. ఎమ్మెల్యే కూడా ఏం పని ఇదే. మీ అందరి కోసం ఈ రోడ్లు బాగుపరచం. నెల్లూరు నుంచి వచ్చాను నేను, జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీని. ఇక్కడ మొన్న ఒక రోజు వచ్చా. ఇక్కడ వచ్చి చూస్తే అసలు నెల్లూరు నుంచి పొలంకూరుకు రావడానికి ఎంత సమయం పట్టిందో దానికి రెట్టింపు సమయం ఇక్కడ రావడానికి పట్టింది. అదే బస్సులను ఆపేసి విధంగా చేయాలి. అందుకోసమే మీ అందరి కోసం ఆ బైకుల్లో పోయేవాళ్ళు, ట్రాక్టర్లు, ఆటో వాళ్ళందరి కోసం కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టింది. దీన్ని అందరినీ సపోర్ట్ చేయాలి. 16వ తారీఖు ఈ ఊరికి రావడం జరిగింది. 16వ తారీఖు ఈ ఊరికి రావడం జరిగింది. నా కారు నెల్లూరు నుంచి పొదలకూరు వచ్చేదానికి ఎంత టైం తీసుకుందో, పొదలకూరు నుంచి ఇక్కడ రావడానికి దానికి రెట్టింపు టైం తీసుకుంది. ఈ గుంతల రోడ్లో ఎలా ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు, ఆటోలో కానివ్వండి, బైకుల్లో కానివ్వండి, బస్సుల్లో కానివ్వండి, ఎలా ప్రయాణం చేస్తున్నారు నాకు అర్థం కాక వెంటనే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అందరూ తీసుకొచ్చి ఈ ఊళ్ళో ఉన్న అందరినీ ఐక్యంగా పరిచి ఇవాళ ఈ ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా తర్వాత తిరిగి కలెక్టరేట్ జరిగిపోతాం. ఖచ్చితంగా 2-3 నెలల్లో ఇక్కడ కొత్త రోడ్లు నిర్మించకపోతే ఒప్పుకునే ప్రసక్తే లేదు. ప్రభుత్వాన్ని మెడలు వచ్చి పోరాటం చేసి సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ, రామారావు బొమ్మ పెట్టడానికి
1950 కోట్లు ఖర్చు పెడతారు చంద్రబాబు నాయుడు విజయవాడలో. మన డబ్బులు, ఆయన డబ్బులు కాదు, ప్రజల డబ్బులు రామారావు బొమ్మ పెట్టడానికి 1950 కోట్లు పెట్టేటప్పుడు ఇక్కడ రోడ్లకు 3 కోట్లు అవుద్దాం, ఒకవేళ అయితే 5 కోట్లు అవుద్దాం. ఎక్కువ డబ్బులు లేవా? ఖచ్చితంగా పెట్టాలా. మన డబ్బులు ప్రజల డబ్బుల్ని దోచుకోవడం కాదు, ప్రజల డబ్బులు ప్రజల కోసం పెట్టడం అంటేనే అదే ప్రజాస్వామ్య దేశం. కాబట్టి దీనికోసం పోరాటం చేస్తున్నాం. అందరూ కూడా సహకరించాలా, అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీని ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు పోయేటట్టుగా మీరందరూ సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. నా పేరు అరిగల సాయి. రోడ్లో ఉన్న ఈ గుంటూరు రోడ్డు స్థానంలో కొత్త రోడ్డు నిర్మించాలని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీ ఈ యొక్క కార్యక్రమం చేపట్టింది. మేము ఈ గుంటల్లో రోడ్లో మట్టి పోసాం, కానీ మేము ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం చెప్పడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. నా పేరు అరిగల సాయి, నేను వృత్తిరీత్యా న్యాయవాదిని, నెల్లూరు కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సెక్రటరీ. నేను గత 16వ తారీఖున, ఈ నెలలో 16వ తారీఖున ఈ ఊరికి రావడం జరిగింది. నెల్లూరు నుంచి పొదలకూరుకు వచ్చిన టైం కన్నా పొదలకూరు నుంచి ఇక్కడికి రావడానికి రెట్టింపు టైం పట్టింది. ఇంత దరిద్రంగా ఈ రోడ్లు ఉంటే ఇక్కడ ప్రజలు ఇంతకాలం ఎందుకు రాజీ పడి బతుకుతున్నారో నాకు అర్థం కాదు. ఎందుకంటే గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరెంటాలు దేవస్థానంలో పలు రకాల పుష్పాలతో అమ్మవారి ఆలయాన్ని అందంగా అలంకరించారు. ప్రతి సంవత్సరం ఏడాది పండుగ తర్వాత వచ్చే ఆదివారం ఆనవాయితీగా నిర్వహించే విధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అల్లగనాథ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారు సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. వాయిద్యాలతో మాడవీధి ఉత్సవం తూర్పు వీధిలోని 6 కళ్ల మండపంలో స్వామివారిని నిలిపి ఆనవాయితీగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. కోట్ల ఓటర్ల దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్లకు సన్మానం మరియు మహిళలకు ముగ్గుల పోటీలు. రిపబ్లిక్ డే సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ హెచ్చరిక. నెల్లూరు జిల్లాలో పెను విషాదం. విద్యుత్ ఘాతకానికి ద్విచక్ర వాహనంతో పాటు బలైన 2 వ్యక్తులు. వాకాడ్లో ఓటర్ల దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్లకు సన్మానం. For more updates, keep watching.